నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ అయితే అయిపోయింది. దీని తర్వాత నరేంద్ర మోడీ గారి కాన్సన్ట్రేషన్ అయితే ఏపీ మీద పడింది. మరి దీని ప్రభావం ఎలా ఉండబోతుంది ఏంటి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే అయితే ఫస్ట్ ఫేజ్ పోలింగ్ అయితే జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే నరేంద్ర మోడీ గారి మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఏపీ మీద పడినట్టు మనకు తెలుస్తుంది. సో రానున్న రోజులలో అసలు ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు ఈ పోలింగ్ ప్రభావం అక్కడ చూసుకున్నట్టయితే కొంచెం డిఫెన్స్లో పడినట్టు అనిపిస్తుంది. మరి ఇప్పుడు మోదీ గారి కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? ఒకటి ఏంటంటే ఫస్ట్ ఫేజ్ పోలింగ్ అయిపోయిన తర్వాత మేజర్ ఆల్మోస్ట్ 100కు పైగా సీట్లలో జరిగింది ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత జనరల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏ విధంగా పోలింగ్ జరిగిందా, అనుకూలంగా జరిగిందా, ప్రతికూలంగా జరిగిందా అనేది ఒక అవగాహన, పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతమేరకు అవగాహన కలుగుతుంది. బహుశా అవగాహన వచ్చిన తర్వాత అక్కడ ఏదన్నా నష్టపోయినందువల్ల నష్టపోతామనేటువంటి ఆలోచనతోటి రాబోయేటువంటి ఫేజుల్లో జరిగేటువంటి ఎలక్షన్స్లో గెయిన్ అయ్యేదానికి నరేంద్ర మోడీ వాయిస్ మార్చారా అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. దానికి బలం చేకూరేలా రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్లో బీజేపీ అనుకున్నంత స్థాయిలో లాభపడలేదు. అందుకే నరేంద్ర మోడీ భారతదేశంలో ఉండేటువంటి ఆస్తులన్నింటినీ ముస్లింలకు పంచిపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి కామెంట్ చేశారు. ఆ కామెంట్ వెనక ఫస్ట్ ఫేజ్లో డిఫెన్స్లో పట్టుబడిన బీజేపీ అనేటువంటిది రాహుల్ గాంధీ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. ఆయన ఏం చేశారు, నరేంద్ర మోడీ ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ సంపదను, జాతి సంపదను ముస్లింలకు పంచిపెడుతుంది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ మేనిఫెస్టోలో ఆ విధంగా పొందుపరిచారు అనేటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ మీరు అప్రమత్తంగా ఉండండి, ఆలోచించి ఓటేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ వ్యాఖ్యలు మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని చెప్పి ఆల్రెడీ ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ముస్లింలకు పంచిపెడతారని అంటే ముస్లింలకి హిందువులకు మధ్య కొంత ఘర్షణ వాతావరణం తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన నరేంద్ర మోడీ చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్. సో అలాంటి తీవ్రమైనటువంటి కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఫస్ట్ ఫేజ్లో జరిగినటువంటి పోలింగ్లో అనుకున్నటువంటి స్థాయిలో పర్ఫార్మెన్స్ లేదు అనేది బీజేపీ వద్ద సమాచారం ఉందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయితే నెక్స్ట్ ఫేజ్లో జరిగేటువంటి ఎలక్షన్స్లో ఇప్పుడు 4వ ఫేజ్లో మనకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ జరుగుతుంది. సో ఈ నెక్స్ట్ ఫేజ్లో 2, 3, 4 ఫేజుల్లో జరిగేటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో నీకు ఫస్ట్ డౌన్ క్రికెట్లో ఫస్ట్ వికెట్ పడిపోయింది అనుకోండి, నెక్స్ట్ వాళ్ళ మీద కొంచెం ఎక్కువగా ప్రెషర్ పడుతుంది, ప్లస్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. సేమ్ అదే తరహాలో ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో జరిగేటువంటి ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం తీసుకుంటే ఉత్తర భారతదేశంలో సగం సీట్లు వస్తాయి, దక్షిణ భారతదేశంలో శూన్యం బీజేపీకి అనేది ఒక నినాదం తీసుకుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. సో దాంతో ఇప్పుడు దక్షిణ భారతదేశం మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరిగింది నరేంద్ర మోడీకి. అందులో కూడా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఈ క్రమంలో ఎలాంటి గేమ్ ప్లే చేయాలి, తెలంగాణలో ఎలాంటి గేమ్ ప్లే చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి గేమ్ ప్లే చేయాలి అనే దాని మీద సహజంగా ఏ రాజకీయ నాయకుడైనా ఆలోచిస్తారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి గేమ్ ప్లే చేస్తాడు నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా అనేటువంటి ఒక అంచనా వేస్తే కనుక బీజేపీ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం తెలంగాణలో చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కవిత బెయిల్ ఉన్నారు, 3వ తారీఖు తీర్పు రిజర్వ్ అయ్యింది, బెయిల్ ఇస్తారా ఇవ్వరా అనేది. సో ఈ ఎలక్షన్ అయిపోయిన దాకా ఆ బెయిల్ వచ్చే పరిస్థితి లేదనేది కూడా ఒకటి వినిపిస్తుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీని గెలిపించేటువంటి బాధ్యతను తీసుకునేలా పరిణామాలను మారుస్తుంది బీజేపీ, ఢిల్లీ అగ్రనేతలు, ఢిల్లీ బీజేపీ అనేది ఒకటి వినిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తోటి బీజేపీ 2 digits అంటే 10 నుంచి 12 స్థానాలు గెలుచుకునేదానికి ప్లాన్ చేస్తుంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ 2 ఒకటే అయ్యాయి అనేది కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా బహిరంగ మీటింగ్లో కూడా చెప్తున్నారు కదా. సో కాబట్టి ఇక్కడేమో ఒక రకమైనటువంటి గేమ్ ప్లే చేస్తున్నాడు. వీలున్నంత వరకు బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచి ఆ ఓట్ బ్యాంక్ని బీజేపీ తీసుకోవాలనే ప్రయత్నం, దానికి కోఆపరేట్ చేస్తే ప్రతిఫలంగా కవితకు బెయిల్ ఇలాంటివన్నీ ఏదో చెప్తున్నారు. దాంట్లో నిజమా అబద్ధం తీసేస్తే ఇక ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి గేమ్ ప్లే చేసే అవకాశం ఉంది నరేంద్ర మోడీ అని అంటే, ఇప్పటి వరకు ఏంటి బీజేపీ పొత్తులో ఉంది కాబట్టి 100%
జనసేనకి తెలుగుదేశం పార్టీకి కోఆపరేట్ చేస్తుంది బీజేపీ అని భావిస్తూ ఉన్నారు. ఉమ్. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి ఏమర్థం అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి ఒక అనుమానాలు మాత్రమే ఉన్నాయి ఇప్పటి వరకు. అందుకే ఆయన చీఫ్ సెక్రటరీని కానీ డీజీపీని కానీ మార్చలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దాష్టికాలు ఉన్నాయి చాలా, వాటికి సంబంధించి పోలీసులు ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినా కానీ చర్యలు మాత్రం తీసుకోవట్లేదు అనేది వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇండైరెక్ట్గా నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి అనుబంధం లేదంటే సంబంధాలు ఇవే కారణం అని చెప్పి ఇప్పటి వరకు జరిగినటువంటి చర్చ. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో అది ఇంకా బలపడేటువంటి అవకాశం ఉండేలాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు వచ్చినా బీజేపీ సపోర్టే, తెలుగుదేశం పార్టీ జనసేనకు వచ్చినా బీజేపీ సపోర్ట్. కాబట్టి 25 ఎంపీలకి 25 తమవే అనేటువంటి భావనలోకి నరేంద్ర మోడీ అమిత్ షా వచ్చేటువంటి అవకాశం ఉంది. వచ్చినటువంటి క్రమంలో పైగా ఫస్ట్ ఫేజ్ జరిగినటువంటి ఎలక్షన్ జరిగిన తర్వాత, పోలింగ్ జరిగిన తర్వాత ఇక్కడ ప్రతి ఎంపీ సీటు ఇంపార్టెంట్ అనేటువంటి భావనకి వచ్చినటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేటువంటి విధంగా కానీ, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వేచ్ఛ లేకుండా చేసేటువంటి విధంగా కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి దాష్టికాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం కానీ బీజేపీ ఢిల్లీ పెద్దలు చెయ్యరు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఎందుకనంటే అటు వైసీపీ గెలిచినా, ఇటు తెలుగుదేశం పార్టీ గెలిచినా, జనసేన గెలిచినా మొత్తం ఎంపీలు బీజేపీ కాబట్టి న్యూట్రల్గా వ్యవహరిస్తారు. బీజేపీ అగ్రనేతలు న్యూట్రల్గా వ్యవహరిస్తారు, ప్లస్ పట్టినట్టు ఉంటారు. క్షేత్రస్థాయిలో ఏపీలో అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు యుద్ధానికి దిగినటువంటి క్రమంలో ఆ యుద్ధంలో బీజేపీ ఎలా వ్యవహరించాలి, తెలుగుదేశం పార్టీ జనసేన వైపు ఉండాలి పొత్తుల ధర్మం ప్రకారం. కానీ గోడ మీద పిల్లిలాగా ఉండి అటు వైసీపీకి వచ్చే ఎంపీలని, ఇటు జనసేన తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎంపీలని కూడా తమ వైపు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో అనుకున్న రీతిలో పర్ఫార్మెన్స్ లేదు బీజేపీకి. కాబట్టి ఇక్కడ వైసీపీకి వచ్చేటువంటి 3, 4, 5 ఆ ఎంపీలు కూడా మాకు అవసరము అనేటువంటి అభిప్రాయానికి వాళ్ళు వచ్చారు. సర్వేల్లో 4-5 వస్తాయని చెప్పి వైసీపీకి చెప్తున్నప్పటికి కూడా ఆ 4-5 కూడా కావాల్సి వస్తుందేమో అనేటువంటి అభిప్రాయంతో గోడ మీద పిల్లిలాగా ఒక డ్యూయల్ గేమ్ ఆడేదానికి బీజేపీ అగ్రనేతలు వస్తూ ఉన్నారు అనేటువంటి ఒక బలమైనటువంటి ప్రచారం నడుస్తుంది. ఇప్పటివరకు నడుస్తుంది, అది అలాంటిదే నడుస్తుంది. దానికి మరింత బలం చేకూరేలా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ యొక్క తీరు ఉండేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. ఇది రుజువు కావాలంటే రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ 4 చోట్ల ఆంధ్రప్రదేశ్లో మీటింగ్లు పెట్టబోతున్నారు. ఆ మీటింగుల్లో ఏ విధంగా ఆయన వ్యవహరిస్తాడు అనే దాని మీద అసలు ఈ పొత్తు ఉంటుందా ఊడుతుందా అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే నిన్న ఒక న్యూస్ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది సార్, ఏంటంటే బీజేపీ వైసీపీకి సపోర్ట్ చేయట్లేదు, ఈసారి ఖచ్చితంగా అన్ని రకాలుగా అంటే జగన్మోహన్ రెడ్డి ఏవి అయితే అవినీతికి పాల్పడ్డారో వాటన్నిటి గురించి మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి ఒక బీజేపీ నేత మాట్లాడడం జరిగింది. మోదీ గారు కూడా దానికి సహకరిస్తారంటే మాట్లాడతారనే తను చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మోడీ గారు మరి మాట్లాడతారంటే, అంటే మీరు చెప్పిన దాంట్లోనేమో సినారియో ప్రకారం మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో పోలింగ్ వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళు ఏం చెప్తున్నారు, మొదటి నుంచి ఎన్డీఏకి 400+, బీజేపీకి 370+ అంటున్నారు. ఆ స్థాయిలో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కనిపించట్లేదు. అందువల్ల ఇక్కడ వాయిస్ ఆయన తగ్గించేస్తారు, అసలు మాట్లాడరు అనుకుంటాం. చిలకలూరుపేటలో ఏ విధంగా చిలక పలుకులు పలికి వెళ్ళిపోయారో అలాంటి పలుకులే పలికి వెళ్ళిపోతాడు అనుకుంటున్నాను నేనైతే.